కాకమ్మ కథలు చెప్పి అరెస్ట్ చేస్తానని రాకు. అసలు దేవయాని ఈ ఇంట్లోనే మిస్ అయింటుందని ఏంటి నమ్మకం? బయటికెళ్ళినప్పుడు ఏదైనా జరిగిండొచ్చు కదా. అసలు దేవయాని అదృశ్యం అయితేనే కదా. నా ప్లాన్లో లోపం ఉందా? ఈజే నాకన్నా తెలివిగా ఆలోచించాడా? అసలు ఎలా నన్ను కనుక్కున్నాడు? నేను గదిలో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఎందుకు పట్టుకోలేదు? నీకు విషయం అర్థం కావట్లేదని నాకు అర్థమైంది. నువ్వెక్కడున్నావో తెలిసిపోయాక నీ వాళ్ళని పిలవకుండా నా వాళ్ళని పిలవకుండా నువ్వు ఊరెళ్ళావని ఉదయమే వచ్చావని ఎందుకు చెప్పానో నీకు అర్థం కావట్లేదు, అంతే కదా? ఎందుకు బయటపెట్టలేదో తెలుసా? నేను నీ అంత క్రూయల్గా ఆలోచించను కాబట్టి. నాకు నీ ఆవేశమో తెలుసు, నీ మూర్ఖత్వమో తెలుసు. నేనే రివర్స్లో కేసు పెట్టి నా ఇంట్లోనే దాక్కుని నన్ను నా వాళ్ల పరువుని తీయాలని చూసింది, అరెస్ట్ చేయాలని ట్రై చేయించింది అని చెప్తే నువ్వే అరెస్ట్ అయ్యేదానివి. అయినా ఎందుకు చెప్పలేదో తెలుసా? నేను నీలాగా మూర్ఖుణ్ణి కాదు కాబట్టి. చాలా ఊహించావు. నువ్వు కనపడకపోతే పెళ్ళాగిపోతుందని, పెళ్లి పనులు ఆగిపోతాయని, మగ పెళ్లి వాళ్ళు ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటారని చాలా కలలు కన్నావు. కానీ ఏదీ జరగలేదు. పెళ్లి పనులు అసలే ఆగలేదు. పైగా ఇప్పుడు నువ్వు అందరి దృష్టిలో హైదరాబాద్ వెళ్ళావు కాబట్టి నన్ను అపార్థం చేసుకున్న నీ వాళ్ళంతా చెప్పకుండా వెళ్ళేందుకు నిన్నే తిడతారు, నాకు సారీ చెప్తారు. ఇప్పుడు నీ వాళ్ళు నా పట్ల ఎంత గిల్టీగా ఫీల్ అవుతారో ఆలోచించు దేవయాని. ఇప్పుడు నీ వాళ్ళకి నువ్వే ఫోన్ చేసి అర్జెంట్ పని మీద వెళ్లాల్సి వచ్చిందని, ఇక మిగతాది నేను చెప్పడం ఏంటి? నీకు కథలల్లటం వెన్నతో పెట్టిన విద్య కదా. నువ్వే చెప్పు, ఏం చెప్తావు? నాకు చిన్నప్పుడు జేమ చెప్పిన కథ ఒకటి గుర్తొచ్చింది. 7 ఏళ్ళు ఏళ్ళనాడ్స్ అని పట్టబోతుందని ఓ దేవుడు ఎలా పాడతాడో చూస్తానని వెళ్ళి మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడంట. 7 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి శనీశ్వరుడి ఎదురుగా నిలబడి, చూసావా, నీకు నన్ను పట్టే అవకాశమే ఇవ్వలేదు అన్నాడంట. అందుకు ఆ శనీశ్వరుడు నవ్వి, శని పట్టింది కాబట్టే నీ నివాసం వదిలి 7 ఏళ్లు మర్రి చెట్టు త్వరలో ఉండాల్సొచ్చింది అన్నాడంట. అలా ఉంది నీ కథ. ఇంతకీ నిన్నెలా కనిపెట్టానో తెలుసా? నువ్వు కనపడకుండా పోయిన రోజు ఈ ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేసిందే భాను. కానీ ఈరోజు ఉదయాన్నే ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేసింది నేనే. అప్పటికి ఇంకా ఎవరూ లేవలేదు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, కానీ అది కన్ఫర్మ్ చేసింది మాత్రం నువ్వే. ఎలాగో చెప్పనా? ఇప్పుడు ఆమె గాజు మీ జేబులోకి ఎలా వచ్చింది? అది దేవయాని గాజేనని ఏంటి గ్యారంటీ?
ఈ ఇల్లు నేను డిజైన్ చేసి కట్టించుకుంది. ప్రతి అంగుళం నేను గుర్తుపట్టగలను. నన్ను అరెస్ట్ చేయించాలని నువ్వే 3 రోజులు రూమ్లో అరెస్ట్ అయ్యావు. ఈరోజు నీది పైచేయి కావచ్చు, కానీ అంతిమ విజయం నాదే. కళ్ళతో నేను చూసింది నేనే నమ్మలేకపోయానక్క. పురాణాలైనా పంచభూతాలైనా నా నిర్ణయాన్ని మార్చలేవు రాజుగారు. నా మనసు మార్చాలని మీరు చేసే ప్రయత్నాలు వృధా. రేపటితో ఏజీతోనూ ఈ ఇంటితోనూ నాకు రుణం తీరిపోతుందా? తీరిపోతుందేమో. 2 జీవితాలను 2 కాగితాలు విడదైపోతున్నాయా? విడదీస్తాయేమో. ఏజే మంచివారు కదా, తప్పు ఒప్పో తెలిసిన వారు కదా, మంచి చెడు చెప్పగలిగేవారు కదా. నేనే తప్పు చేయలేదంటే ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నా మంచితనం ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇక్కడికొచ్చినప్పటి బాను వేరు, కానీ ఏజే వ్యక్తిత్వం తెలిసాక అలాంటి వ్యక్తికి భార్యగా ఉండడం నా అదృష్టం అనుకున్నాను. కానీ నా దురదృష్టం నాకన్నా ఒక అడుగు ముందే ఉంది. అప్పుడే నన్ను వదిలేయాలనే నిర్ణయం తీసుకున్నారు. వీటిని వదిలేస్తే గాలికి కొట్టుకుపోతాయి. భర్త వదిలేస్తే భార్య జీవితం కూడా ఈ కాగితాల్లాగే గాలి ఎటు వేస్తే అటు కొట్టుకుపోవాల్సిందే. అత్తింట్లో ఆదరణ కరువైనప్పుడు, పుట్టింట్లో ఆడపిల్ల బరువైనప్పుడు నాలాంటి వాళ్ళ జీవితాలు చిత్తు కాగితాల్లాగా మిగిలిపోవాల్సిందేనా? ఇంతేనా నా భవిష్యత్తు? లేదు, అలా జరగకూడదు. ఒకవేళ జరిగితే ఏజే ఏ నిర్ణయం తీసుకోపోతున్నాడు? ఇందులో రాసినట్టు అంజలి పెళ్ళైపోగానే నన్ను వదిలేస్తారా? లేదంటే మనసు మార్చుకొని నన్ను ఇంట్లో ఉండమంటారా? రేపు నా భవిష్యత్తు ఏంటనేది నిర్ణయం అయిపోతుంది.
నా కోసం, నా పెళ్లి కోసం ఇంత చేస్తున్న ఏజే అక్క విషయంలో ఎందుకింత కఠినంగా ఉన్నాడు? ఇంత మంచి అక్క కోసం నేనేం చేయలేకపోతున్నాను ఎందుకు? ఎస్, పెళ్ళి ఇంట్లోనే చేస్తున్నాం. ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్లో బయట ఫంక్షన్ హాల్లో చేసే ఉద్దేశం లేదు. ఇంటి దగ్గర కూడా దగ్గర వాళ్ళనే పిలిపించుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి, సరేనా? ఉంటాను. అంజలి, ఏమన్నా చెప్పాలా? అంజలి, ఏంటిది? అక్క అమ్మాయికురాలు. దానికి తెలియకుండా ఏమన్నా పొరపాట్లు జరుగుతాయేమో కానీ తెలిసి ఏ తప్పు చేయదు. దానికి ఏ పాపం తెలీదు. మీరు వదిలేస్తే నా అక్కేమైపోతుందో అర్థం కావట్లేదు. నా పెళ్ళైపోతే మీరు వెంటనే మా అక్కని ఇంటికి పంపించేస్తారని ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది. ఎవరికి చెప్పుకోలేకపోతుంది. మీ నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఈ ఇంట్లో ఎవరికీ లేదు. అందుకే నేరుగా మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను, దయచేసి మా అక్కని పంపించకండి. పెళ్లి కూతురు ఆడకూడదు. మీరు నా దృష్టిలో దేవుడు. దేవుడు మనుషులు చేసే తప్పుల్ని క్షమిస్తాడు. మా అక్క చేసింది మీ దృష్టిలో తప్పైతే ఇదే చివరిసారి అనుకొని క్షమించండి. పెళ్ళనేది మంగళసూత్రంతో కలిపే బంధం మాత్రమే కాదు, అది రెండు మనసుల కలయిక. ఆ రెండు మనసులు ఒకటిగా ఉన్నప్పుడు ఆ ముడిని ఎవరు విడదీయలేరు. ఏమంటున్నారేజీ? మా మనసులు కలిసాయి అంటున్నారా, లేదంటున్నారా? విడిపోతారా, కలిసి ఉంటారా? బాను, ఇల్లరా. ఓ ప్లేట్లో కొత్త చీర, పళ్ళు, కుంకుమ పెట్టి తీసుకురా. వెళ్ళు. నాతో రా. దేవయాని కోసమేనేమో. ఈజే భానుతో మాట్లాడే పద్ధతి చూస్తుంటే
విడాకులిచ్చేలా లేడు. మనం అలాగే చూస్తూ ఊరుకుంటామా? అయినా ఈ పెళ్ళైపోతే భాను బయటికి వెళ్ళిపోవడం ఖాయం, డౌటే లేదు. ఏమండి, అర్జెంటుగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటది? మీరు నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని చెప్పడం నాకు చేత కాదు. ఏంటో అడుగు. దేవయాని ఇంట్లోనే ఉందని మీరెలా కనిపెట్టారు? ఇది అడగడానికి ఇదే సమయం? ఇంత చిన్న ముక్క చెప్పడానికి కూడా పెళ్లికి ముహూర్తం పెట్టినట్టు వారం, వర్జ్యం, తిథి, నక్షత్రం చూసి ముహూర్తం పెడతారా? నువ్వు అర్జెంటుగా అడగాలని చెప్పింది ఈ విషయం గురించేనా? ఇది తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టదు. అయితే నిద్రపోకు. నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా? తెలీదు. నేనెప్పుడు నిద్రపోను అని శబ్దాలు చేయలేదు. నిద్రపోకపోతే ఏమవుతుంది? నాకు తెలీదు. మీకేమన్నా తెలుసేమో అని అడిగాను. వెళదామా? చెప్పరా? చెప్పను. ఎప్పటికీ చెప్పరా? ఇప్పుడు చెప్పను. ఈ చీర ఎవరికి? ఇదేనా చెప్తారా? ఇవ్వబోతూ వివరాలు ఎందుకు? మై ప్రభాస్, పేరంటానికి వచ్చిన వాళ్లను సాగనంపే ముందు ఇచ్చే వాయినమా? పెళ్లికి రాకుండానే వెళ్లిపోమని చెప్పడానికి వచ్చారా? పిలవడానికే వచ్చాం. మరి తాంబూలంతో వచ్చారేంటి? ప్రత్యేకమైన అతిథిని పిలవాల్సి వచ్చినప్పుడు ఇలాగే పిలుస్తాం. నన్నింకా అతిథిలాగే అనుకుంటున్నారా మీరిద్దరూ? అనుకోని అతిథి అనుకుంటున్నాం, అంతే. ఆహ్వానించని అతిథి అను. మీ ఆవిడ బాగా సంతోషిస్తుంది. మీరు పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి మేం చేయి సప్పర్యలనంది చందన తాంబూలాది సత్కారాలను స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. పట్టుకో. నువ్వు వెళ్ళి అందరినీ మండపానికి రమ్మని చెప్పు. అలాగే. ఏంటిదంతా? నీ బంధువు పెళ్లికి నేను పిలుస్తున్నాను. ముందే ముందరి కాళ్లకు బంధం వేస్తున్నావా? చీర పెడితే పోయే పగ కాదు నాది. నీలో పగని చంపటానికి నీకు చీరని గిఫ్ట్గా ఇచ్చే అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. ఇది మా ఇంటి మర్యాద. మీ ఇంటి మర్యాదల గురించి దేవయానికే చెప్పాలి. మా ఇంట్లోనే దాక్కుని నన్నే అరెస్ట్ చేయించాలని చూసినా ఎక్కడా నేను అమర్యాదగా ప్రవర్తించలేదు. కాబట్టి మా మర్యాదను ప్రశ్నించే అధికారం నీకు లేదు. నీకో సంగతి తెలుసా? నువ్వు చూసే దృష్టికోణాన్ని బట్టి నీకు మనుషులు కనపడతారు. చీకట్లో నీకు ఆకారం కనపడుతుంది. అది దెయ్యమో భూతమో అనిపిస్తుంది. దగ్గరికెళ్ళి చూస్తే అది కొమ్మలు విస్తరించి ఉన్న ఒక అందమైన పూల చెట్టు అయి ఉంటుంది. నువ్వు నన్ను దూరం నుంచి చూడటం అనేది మానుకుంటే మంచిది. ఎవరికి మంచిది? నీకా నాకా? నీకే. నిన్ను దగ్గర నుంచి చూసినా రాక్షసుల్లాగే కనిపిస్తున్నావు. మృదువుగా హెచ్చరిస్తున్నావు. ఇప్పటిదాకా నేను నిన్ను శత్రువులా కాకుండా గెస్ట్గానే చూశాను. శ్రేయోభిలాష్లా నచ్చజెప్తూ వస్తున్నాను. నువ్వు ఇంకొకరి శ్రేయస్సు కోరేవాడివే అయితే నీ భార్యనెందుకు వదిలేస్తావు? అది నా వ్యక్తిగతం. ఇది నా గతం.
పెళ్లికి రా. నేనొస్తే ప్రశాంతంగా పెళ్లి జరగనివ్వను. పెళ్లి చెడగొట్టడానికో నిన్ను దెబ్బ కొట్టడానికో ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. మోస్ట్ వెల్కమ్. నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించు. గదిలోనే కూర్చుంటే నీకు బుర్ర పనిచేయదు. బయటకు వస్తే మంచి మంచి థాట్స్ వస్తాయి. పెళ్లి మండపానికొచ్చి నన్ను ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచించు. ఆల్ ది బెస్ట్ చెప్పు. బెటర్ లక్ నెక్స్ట్ టైం.